మూసేది అట్లా పెట్టు నువ్వు బాగా పెట్టు ఓకే మరి ఇప్పుడు హాస్పిటల్ చెప్తారా ఎత్తుకోకపోతే ఏం చేస్తావు చేతన ఉంటే చేతన ఏమన్నా పెద్ద పోతు మగోడేది చేతన ఉందిగా అంట చేతన కూడా ఎత్తుకోపోతారు ఎందుకు ఎత్తుకోపోతారా ఇది కొట్టేస్తావు కొట్టేస్తావు పిచ్చుకోకాల్సింది పిల్లకి మాడిందట్టి కర్ర తీసేరాదు మాడు మొక్కైంది కాదు తీసేయి అట్లా మాడింది నల్ల టేస్ట్ వస్తున్నదంట మాడిపోయింది ఎట్లుంది బాగుందా చూడు నవ్వులు పూసిన అమ్మానంగా వచ్చిందిలే పిన్ని పో అది లెక్క. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మాధురి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌత్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము బాగా ఈ మధ్య యూట్యూబ్లో పిండి వంటలు అవన్నీ ఎక్కువ చూసామండి. అవన్నీ చూస్తుంటే గులాబ్ పూలు కానీ వచ్చినాయి మాకు. ఎలాగైనా సరే మేము ట్రై చేయాలని చెప్పి ఈరోజు ట్రై చేస్తున్నాము. యాక్చువల్గా ఇవి చేయటం రాదనమాట మాకు. సో ఈరోజు ట్రై చేద్దామని ఒక పిండిని కొంచెం శాంపిల్గా కొంచెం పిండిని అయితే కలిపి పక్కన పెట్టి నానబెట్టాము ట్రై చేద్దామని చెప్పేసి. సో నేను మా పిన్ని ఇప్పుడు వాటిని ట్రై చేస్తున్నాము. సో ఎట్లా వస్తుందో మీకు మాతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు కూడా చూస్తారా మరి ఎట్లా వచ్చినాయో? పదండి మరి చూస్తామండి. గులాబ్ పూలకి కొంచెం శాంపుల్కి ట్రై చేస్తున్నామండి. ఒక గ్లాస్ బియ్యం నానబెట్టాము రాత్రి. సో ఇప్పుడు మళ్ళీ వాటిని మిక్సీ పడుతున్నాం మంచిగా. అంటే ఒకసారి మనకి పట్ట అది కూడా మిక్సీ. ఆ పిండి మొత్తం కొలత వేసుకోవాలి. ఎంతకి తీసుకోవాలి? బియ్య పిండి ఒకటైతే మైదా కూడా ఒకటి. ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు మైదా పిండి. కరెక్ట్గా ఒక కప్పు అయింది పిండి. ఒక కప్పులే జస్ట్ ట్రై చేస్తే ఫస్ట్ బాగా వస్తే మళ్ళీ చేసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పు నిండా మైదా పిండి ఒక కప్పు. ఒకరా కూడా వేసి ఇంకేముందా ప్యాకెట్లో పడైపోతుంది. షుగరు కొంచెం తక్కువగా మన తీపిని బట్టి, మన స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చు. షుగర్ హాఫ్ కప్ వేస్తున్నా వేసేయి. ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి, కొంచెం సాల్ట్ అండి. ఆల్రెడీ మనం స్వీట్ వేసుకున్నాం కదా, సో స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకని ఒక చిటికెడు వేసింది జస్ట్ అంతే. వాటన్నిటిని వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఎట్లా కలుపుకోవాలి పిన్ని? ఏ కన్సిస్టెన్సీ?
అంటే లూజుగా చిక్కగా ముందుగానే దోసపిండి లాగా. ఇప్పుడు రమ్మనేనా మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆగి కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి కొంచెం పక్కన పెట్టి మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆగి కలుపుకోవాలా? అయితే సచ్చినంత గరిబిద్ద అంతైనా ఇప్పుడు ప్రస్తుతానికి లూజ్ చేస్తుంది అని చెప్పు. షుగర్ ఉంది కదా కరిగిస్తే ఇంకొంచెం లూజ్ వచ్చింది అని చెప్పేసి. ఓకే, మనం ఇప్పుడు కలుపుకున్నాం కదా ఆ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. సో మనం ఆల్రెడీ షుగర్ వేసాం కదా, సో అట్లా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి వదిలేస్తే ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఆ షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం లూజ్ అవుతుంది, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూసి వాటర్ కలుపుకుందాం. ఓకే, అప్పుడు ఒకవేళ సరిపోకపోతే చూసి వాటర్ కలుపుకుందాం. ఇప్పుడు పక్కన పెడుతున్నాను అట్టపెట్టులో అన్నీ వేసి పొయ్యి మీద వేద్దాం. మూతేంది అట్ట పెట్టు నువ్వు బాగా పెట్టు. ఓకే ఇటు అడుగు వండుకుంటే అక్క బాగా మరిన్ని పడతాయి అక్క. ఈ గులాబీ గుత్తిని నూనెలో పెట్టి బాగా కాల్చాలండి. కాలిస్తే తొందరగా బాగా ఊడొస్తాయి అంట. యూట్యూబ్లో చెప్పిండ్రు, రాకపోవాలో వాళ్ళ పని చెప్పాలి. అందుకని ఈ గులాబీ గుత్తిని కాలుస్తుందా బాగా నూనెలో. పోయి చూడు పక్క మంట. బ్యాటర్ అంతా బాగా కలిపి పెట్టానండి. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత షుగర్ మొత్తం మంచిగా మెల్ట్ అయిపోయి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. మనం దోశ బ్యాటర్ ఉంటుంది కదా అట్లా వచ్చిందనమాట. సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ. చూద్దాం ఎట్లా వస్తాయో. మంచిగా కలిసిపోయింది షుగర్ మొత్తం. అందులో మనం ఎప్పుడు వాడలేదు కదా, ఇది కొత్తది కదా చుట్టూరాను. మా బావ అప్పుడే వచ్చిందంటే ఫోన్ కావాలంట. మామ వేడి వేడిగా ఉంది. మధ్యలో వస్తుందిలే నిదానం. వస్తుంది, ఇరిగిపోయిద్దాన్ని ఎంత టెన్షన్ తీస్తే కూర్చోరాదు. మధ్యలో మధ్యలో ఉంది చూడ, మధ్యలో నెట్టదు ఇది గ్యాప్. ఇది ఆ గ్యాప్ ఇప్పుడు అతుక్కుంది. జాగ్రత్తగా వంట తీసి నూనె కాలిపోదు. వంట తీసుకున్నాను శని బయటికి అబ్బా మళ్ళీ ఆవైపోయా అక్కడ నల్లంగా వచ్చింది మొదలెట్టి. అమ్మయ్యా గ్రేట్ వచ్చేసింది మాకు. నాకు ఒకటి వచ్చింది. సాధించినాం మొత్తం. రెండు రావాలనా? ఒకటి వచ్చింది అంటుంటే ఇంకా రెండు రావాలంట. మూడు కూడా రావాలి, రెండే కాదు. ఒకటికి రెండు. నల్లగా ఏమిటి నువ్వు లేకు నువ్వు
తీసి దాంట్లో వేయి మాకు తీసి అదే అదే దాంట్లో వేయి మాకు పక్కన చూడండి ఎంత పక్కన దీంట్లో వేసేసేయి మాకు ఒకేసారి లోపల పిండి ఉంది ఉడకల. ఎండకి అదే ఉడికిద్దంటవా? ఆ రెండోది కూడా దేపో చేయని తొందరగా అయిపోయింది. పోలే చేయని ఇది ఒక్కసారి పో మా అమ్మ కదా కొర్రపల్ల తొలుగురు ఎట్టుంది చైని సరే కూర్చో. అయిపోయిందక్క ఎట్టుందిమా? తక్కువ తక్కువ కలుపుకున్నామండి. వద్దులే ఎట్టుంది చెప్పు, చూసి చెప్పు, నువ్వు తిని చెప్పు. బాగుంది మాడగా అది అది దించు, అది ఎట్టుందో ఇది సరిపోయింది. ఇది కొంచెం ఇట్లా ఉండాలి, కొంచెం అట్లా ఉండాలి. డింగిని దునుగుతుంది, అంత వద్దు నాకు వద్దు. ఇది కొంచెం ఫస్ట్ ఎట్లా మారింది, ఇదేం కాలేదు. అందుకే తీసుకోమని. ఫినిషర్లు ఏమైంది? ఫినిషర్ 10 నిమిషాలు ఉన్నాను ఇప్పగానే. ఇది బాగా నువ్వు అదే పెట్టువా అట్లా కాదు కూడా రాదు. వచ్చింది. ఇంకెందుకు షుగర్ చాలు, షుగర్ అన్నారు, షుగర్ సరిపోయింది. మాడింది టీ కర్ర తీసేరాదు. మాడి మొక్కైంది కాదు దాన్ని ఒకటి తీసేయి. చూడు అట్ట మాడింది నల్ల. పోయిలో కర్ర తీసి ఎంత కష్టపడ్డా పాపం కష్టపడి చేస్తే మా పిండి మాడిపోయింది ఫ్రెండ్స్. మాడి బొగ్గే అవును అది ఏం నాకు వెయ్యి అంటే టేస్ట్ వస్తున్నదంట. మాడిపోయింది. ఎట్లుంది? బాగుందా? చూడు నవ్వులు పూసిన అమ్మానంగా వచ్చిందిలే పిండి పో. అది లెక్క. మొత్తానికి సాధించినావు పో పిండి. ఇది మాకు దిక్కు తగలకుండా తీసుకో గౌతమ్, బాగుంటుంది తీసుకో. బాగుందరా ఎక్కి? సూపర్ ఉందా? బాగుందా? సూపర్గా ఉందా? అది వడవనిస్తే కదక్క బేరక్క నువ్వు. వదిలింది అదే దాంతో ఇబ్బంది లేదు మనకి. వదిలిందా? అది వదిలింది. ఇంకా అదొక్కటే ఇందాకలాగా 2-3 తీస్తే దాంతో వడమ్మి ఇది లాగా వస్తుంది. ఏమిరా అబ్బాయిలు గౌతమ్ తీసుకోరా, తీసుకోరా ఒకటి. సిగ్గుపడుతున్నావే, సిగ్గుపడుతున్నావు. ఇంకోటి తీసుకో. కాలంది కాలందిరా, అది రాక ఎక్కి. అదంటే కాల్చిందంటే ఇది చల్లగా పెద్దోడు అయిపోయింది. మన ఇంటికాడ ఉన్నప్పుడు చిన్న పిల్లోడు. బాగుందా గౌతమ్? వచ్చేస్తుందా వర్క్నే?
సూపర్ పిన్ని, మొత్తానికి సాధించేసినావు. అది కూడా 2-3 లేకపోతే వస్తాయిలే. నేను ట్రై చేస్తా, పట్టుకోవచ్చు. అసలు ఎట్లా ఏం జరిగింది సమస్యనా? మేము చక్కెర పంపించాము కదా, మా ఇంట్లో లేదు అన్న, ఉంటదిలే ఈ అమ్మ అంది. లేదు బుద్ధి అన్నము పెట్టి అంటే ఇంకా మేలకొండ వీళ్ళిద్దరు ఎవరో మరి అడిగిర్రు, ఎవరికంటే మా మమ్మీకి అనింది. మా మమ్మీ కూడా కాదు, మా అమ్మ అడిగింది కదా. సరే బుద్ధి ఇస్తారా ఆమె అన్న. లేదంటే డ్యాన్స్ వచ్చింది అనింది. నీకు లేదు, మీ అమ్మకి అయిపోయింది అన్న. అది 2 నిమిషాలు మూలిగి నాది, 2 స్పూన్లు వేయగానే మీ దాలి అని నాకు వచ్చింది. అసలు ఉన్నట్లేదు పిన్ని, మొన్నంతా ఇండియన్ బిర్యానీ అంత పోయి అంటే ఉండట్లేదు. ఏం చేయాలో దాంతో వయసు వచ్చేసరికి ఉంటుందా? వెనకాల ఐదుకి మారిద్ది, వెనకాల ఐస్ క్రీమ్ ఆడికి కూడా పోతున్నారు. ఏడ అందరూ ఎవరు చూసుకొని పోతారని భయం వేస్తుంది. ఆ రకంగా తిరుగుతుంది. నాకు వదిలిపెట్టి కూర్చోబెడతా. ఇంటికి వెళ్ళకుండా వస్తా ఉంది. అన్నాలు పట్టుకుని అవతారం చూడేస్తున్నావు మంచిదానిలాగా. అసలు మా ఇంట్లో రా నాకు మీ డబ్బుదానా. చేస్తావు కానీ చేసినావు అనుకో. పోయిన అనుకో తాడు చేస్తారు. కింద తొలిస్తాయి నుంచి కాళ్ళు పైకి ఎత్తి ఏం చేయలేస్తుంది, దెబ్బలు పడతాయి. ఇక్కడ నూనె ఉంది గాడిద. అసలు ఆడుకోవాలి చేతన దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు కింద ఆ మొక్కము నీ టీ షర్ట్ ఒకసారి చూస్తాను. ఆ పిల్ల హాస్పిటల్ మిద్దిపోయింది. ఆడిందిరా హాస్పిటల్ మిద్దిపోయి ఆడింది. హాస్పిటల్ మిద్ది పైకి పోయిందా? కింద పోలేదు చేతన నిందాక ఇందా హాస్పిటల్ దానిపైన కాకుండా కింద దానిపైకి రోజున సగం మీద వేస్తున్నావు గాడిద. నిన్ను కూడా ఇంట్లోకి రానిను యాపిల్ కానీ తీసుకున్నావు అంటే తీయాలి అసలు. అలాగే అట్లా ఎవరైనా హాస్పిటల్ మీద చెప్తారా పోయి? ఎక్కడెక్కావు? ఇప్పుడు ఎక్కింది ఆడిపోయినావు. మరి ఇప్పుడు హాస్పిటల్ మీద చెప్తారా? ఎత్తుకోకపోతే ఎవరైనా ఏం చేస్తావు? చేతన ఉంటే చేతన ఏమన్నా పెద్ద పోతు మగోడేది చేతన ఉంది అంట. చేతన కూడా ఎత్తుకోపోతారు. ఎందుకు ఎత్తుకోపోతారా? ఇది కొట్టేస్తావు నేను వచ్చి మనకు వాత పెడతా. పక్కన వాత పెడతా. వచ్చిన వాత పెడతా. పక్క
పట్టుకోరా వాత పెడదాం పట్టుకో ఉన్నాడు కోత వస్తుంది ఉండు మాట్లాడవు ఎవరు మాట్లాడమన్నా నాతో నేను మాట్లాడమని చెప్పాను కోతి పట్టిస్తా ఫైనల్గా అయితే అయిపోయినాయండి గులాబీ పూలు బాగా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 2-3 రాలేదు తర్వాత నుంచి మంచిగా వచ్చినాయి అన్నీ సో మాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ట్రై చేసినందుకు బాగా వచ్చినాయని సో ఇది ఇవాళ వీడియో చూద్దాం ఒకసారి అసలు ఎట్లా వచ్చిందో మీకే చూపిస్తా చూడండి తక్కువ అంటేనే తునిగిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి చాలా ఈజీ నిజంగా ఇది చేసుకోవడము సో ఇది వాళ్ళ వ్లాగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్